నడుస్తుందని దునియా మొత్తం అనుకుంటుంది, కానీ నేను మాత్రం తల్లిదండ్రి లేకపోతే ఈ సృష్టి లేదని చెప్తాను. ఎందుకంటే మొదటి నెల మొదలుకొని 9 నెలలు ఆడది తన బిడ్డని కడుపులో పదిలంగా మోస్తుంది. తన అరచేతిలో అడ్డం పెట్టుకొని కడుపులో బిడ్డకి ఏమవుతుందన్న బాధతో ప్రతిక్షణం ఆరాటపడుతుంది. తినే తిండి మొదలుకొని పడుకునే జాగా వరకు, చూపించుకునే డాక్టర్ వరకు అన్నిటి గురించి ఆరాధీసి తను 9 నెలలు నిద్రలేని రాత్రులు గడిపి పురిటి నొప్పుల వేదనలో పిల్లాడి కేకలు వినిపిస్తేనే తన కష్టాన్నంతా మర్చిపోయి తన ఆనందాన్ని ఒక్కసారిగా కన్నీళ్ళలో బయటకు తీస్తుంది ఆడది. అయితే ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత తల్లి తన పనిలో తాను ఉంటుంది. పిల్లాడు లేచి ఎప్పుడు ఏడుస్తాడని ఒక చెవు పెట్టే ఉంటుంది అమ్మ. అయితే బిడ్డ ఉయ్యాల్లోంచి ఏడవంగానే అయ్యో నా కొడుకు ఏడుస్తాడని పరిగెత్తుకుంటూ వచ్చి పాలిచ్చి జోలవాడి ఊయలగట్టి పండుకోబెడుతుంది అమ్మ. నీ ఏడుపని విని నీకు పాలు దాపి నీ ఆకలి ఇచ్చి పడుకోబెట్టిన అమ్మ ఈరోజు కొడుకు ఆకలి అవుతుందయ్యా కాస్త అన్నం పెట్టని కళ్ళ ముందుకు వచ్చి కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న అన్నం పెట్టని దరిద్రపోట్లు ఇంకా భూమి చాలా మంది బతికే ఉన్నారు. అయితే తనంతటి కష్టాన్ని ఎవరు కూడా ఎంత ఆశ సంపాదించినామని బయటికి వెళ్తే అడగరు. ఎంతమంది పిల్లలని అడుగుతారు, ఎంతమంది మనమల్లు అని అడుగుతారు, ఎంతమంది కూతుళ్ళని అడుగుతారు. అమ్మా అనే పిలుపులో ఉన్న మాధుర్యాన్ని అనుభవించడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆడది. భూమి మీదకి వచ్చిన తర్వాత బారసాల మొదలుకొని ఒక గొప్ప స్థాయికి వెళ్ళేంత వరకు ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా, ఎంత గొప్ప ఆఫీసర్ అయినా, ఎంత లేబర్ అయినా తండ్రి అనేవాడు తన పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని తన కష్టాన్ని కళ్ళల్లో దాచుకొని బిడ్డలకు జీవితాన్ని ప్రసాదించిన తర్వాత ఆ కొడుకు కూడా పిల్లల మోజులో పడి, ఉద్యోగం మోజులో పడి, డబ్బు మోజులో పడి, పిల్లల మోజులో పడి నాన్నను కూడా తిక్కులేని వాళ్ళు చేసి రోడ్ల మీద అనాథలాగా వదిలేస్తూ ఉన్నాడు. ఒక్కసారి అమ్మ నాకెందుకులే అనుకొని ఉంటే ఈరోజు మనం ఉండేవాళ్ళమా? నాన్న నాకేం అవసరం లే, నేనెందుకు సేవలు చేయాలని నాన్న అనుకుంటే ఈరోజు మనకి జన్మ ఉండేదన్నది ఒక్కసారి ఆలోచిస్తే ఏ తల్లి దిక్కులేంది కాదు, ఏ తండ్రి అనాథగాడు. తల్లి లేని పిల్లలు ఉండొచ్చు, కానీ పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరు ఉండకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఈ గ్రామం ఉంటే ఈరోజే తల్లిని హక్కును చేర్చుకోండి. ఎందుకంటే ఎంతటి కష్టాన్నైనా సరే, ఎంతటి బాధనైనా సరే, ఈ క్షణం చచ్చిపోవాలని నీకు అనిపించినా సరే ఒక్కసారి నీ తల్లి ఒళ్ళో పడుకొని చూడు, ఆ కష్టానికి 100 మార్గాలు కనిపిస్తాయి. అది అమ్మలో ఉన్న గొప్పతనం. నువ్వు కోట్లు లక్షలు హుండెలో వేసి యజ్ఞాలు యాగాలు అన్నదానాలు ఎన్ని చేసినా రాని మోక్షము తల్లికి కడుపు నిండి అన్నం పెట్టి కంటారా చూసుకుంటే వస్తుంది. దయచేసి ప్రతి బిడ్డలు తల్లిదండ్రులని హక్కును చేర్చుకోవాలని కోరుకుంటున్నా. అయితే ఇక్కడ ఒకటే ముచ్చట చెప్తా, పెద్దవాళ్ళకి చెప్పేంత దాన్ని కాకపోవచ్చు, కానీ నా అనుభవంతో చెప్తున్నా. ఒక రాజకీయ నాయకుడు, ఒక కటికోడు, అంటే చికెన్ మటన్ కొట్టేవాడు, వీళ్ళిద్దరు చచ్చిపోయి దారిలో వెళ్ళిపోతూ ఉన్నారు పైకి దేవుని దగ్గరికి. అయితే నరకం దగ్గర ఆగిపోయి ఉన్నారు. అక్కడ పాప పుణ్యాలు లెక్కేసే టైంలో అయితే రాజకీయ నాయకుడు తను ఉన్నప్పుడు, బతికున్నప్పుడు ఎన్నో చేశాడు సేవలు, సమాజ సేవలు చాలా చేశాడు. ఊరందరూ గొప్పోడు అని మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఆయన అనుకున్నాడు, ఖచ్చితంగా నాకు స్వర్గం ద్వారం తెలిసే ఉంటుంది, నేను అక్కడికి వెళ్తాను, ఈడు రోజు మేకల్ని గొర్రెలను చంపేస్తాడు కాబట్టి ఈడు పోతాడు అని చెప్పేసి అనుకున్న టైంలో ఈ రాజకీయ నాయకుని తీసుకెళ్ళి నరకంలో పడేయమని దేవుడు చెప్పాడంట. అయితే అదేంటి, నేను ఇల్లు చేస్తే నన్ను ఎందుకు ఇక్కడ పంపిస్తున్నావు, మరి తను ఎక్కడ పంపిస్తాను, తన స్వర్గానికి వెళ్ళిపోతాడని. అంటే తనెందుకు స్వర్గానికి వెళ్ళాలి, రోజు ఎంతో మందిని చంపి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాడు మూగ జంతువులని, మరి ఎంతో మంది ఆకలి తీస్తున్నాడు, నేనెందుకు పోవాలి అని చెప్పేసి అడిగినప్పుడు, అరే పిచ్చి నా కొడక, నువ్వు ఎన్ని సేవలు చేసినా నీ తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేసినావు, వాడంతే పశువులని అన్ని జంతువులను చెప్పిన తల్లిదండ్రులని హక్కున చేర్చుకొని కన్నీళ్ళు రాకుండా చూస్తున్నాడు, కాబట్టి తల్లిదండ్రులను చూసుకున్న వాడికే మోక్ష మార్గం అని చెప్పేసి అన్నాడంట. అంత గొప్ప స్థానం ఉంది తల్లిదండ్రులకి. నువ్వు గుళ్ళలో దేవుడు ఉన్నాళ్ళే తెలియదు, కానీ కనిపించే తల్లిదండ్రులు నిజమైన దేవుళ్ళని ఏ ఇంట్లో ఏ బిడ్డలైతే నమ్ముతారో ఆ ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, తల్లి లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ, అన్నీ ఉన్నవాడికి ఆకలి విలువ తెలియదు, ఏమి లేని వాడికి తెలుస్తుంది. కాబట్టి అమ్మ మన కోసం ఎన్ని త్యాగాలు చేస్తుంది అన్నది ఒక పాటలో వినిపించే ప్రయత్నం చేస్తాం.